హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. అంగస్తంభన తగ్గిన, అంగం సైజ్ తగ్గిన, అంగంలో మీ అంగం సెన్సిటివిటీ పెరిగిపోయిన, వీర్యం చిక్కదనం, వీర్యం క్వాలిటీ క్వాంటిటీ తగ్గిన, పాడైపోయిన, మీ ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోయిన, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తంభనకు, ప్రీమ్యాచ్యూర్ రిజాకులేషన్కు, ప్రీకమ్కు, సెన్సిటివ్ పెనిస్కు చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. ఇవాళ చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ కొత్త ప్రేక్షకులు జాయిన్ అవుతున్నాను కాబట్టి మాటికి కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అంగస్తంభన సమస్య రాబోయే యూత్ కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో మాకు 16 ఇయర్స్ నుంచి మొదలవుతున్నారు పేషెంట్స్. 85 ఇయర్స్ వరకు కూడా నేను ట్రీట్మెంట్ మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. 85 వరకు కూడా అంగస్తంభన సమస్య తీసుకొని మా దగ్గర వస్తారు, మంచిగా అవుతారు. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ నార్మల్ పెట్టుకొని కలవండి, బీపీ ఉన్నవాళ్ళు బీపీ నార్మల్ పెట్టుకొని కలవండి. మీ అంగస్తంభన సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇవాళ నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చూస్తున్నానండి. అంగం చిన్నగా ఇప్పుడు ఈ అంగం చూడండి, ఈ సైజు చూడండి, ఈ సైజు చూసారు కదండి. అంగం ఈ సైజులో ఉందనుకోండి, మెత్తగా ఉన్నప్పుడు ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. దేనికి ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. ఇది ఎప్పుడు ఇలా లేచినప్పుడు ఇంత లావుగా, దొడ్డుగా, గట్టిగా ఎందుకు అవుతుందంటే దీంట్లో బ్లడ్ వస్తుంది కాబట్టి ఇట్లా ఉన్న అంగము ఇంత లావు అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇవి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు నేను దీంట్లో ఈ నీళ్ళలో కలర్ వేసి పెట్టా, ఇది బ్లడ్ అనుకోండి. ఇప్పుడు చూసేది ఇది చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయి మన దగ్గర రాగానే, ఆమె థాట్స్ రాగానే, ఆ విజువల్ చూడంగానే, ఆమె కదలిక రాగానే, ఆమెతో కౌగిలించుకోగానే మనకు స్టిమ్యులస్ కలుగుతుంది. మన బ్రెయిన్లో సెక్స్ హార్మోన్స్ యాక్టివ్ అయిపోతాయి. లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. హార్మోన్స్ రిలీజ్ చేయగానే మన సిఎన్ఎస్ జనరల్ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. కొన్ని నరాలు అంగం వైపు వెళ్ళిపోయి అది యాక్టివేట్ అయిపోయి సిగ్నల్స్ తీసుకెళ్తుంది. ఈ స్పైనల్ కార్డ్ ద్వారా సిగ్నల్స్ మన అంగానికి చేరుకోగానే అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ వచ్చేసి మన అంగం లోపల ఉన్న కొన్ని ఆర్టరీస్ డైలేట్ చేస్తుంది. ఆ డైలేట్ చేస్తే అక్కడ బ్లడ్ ఫ్లో బాగా పెరిగిపోయి ఇట్లా చూడండి, ఇట్లా ఉన్న అంగం ఇట్లా చూడండి, ఇంతలా అయింది చూడండి. చూసారా. ఇప్పుడు ఇది లేవక ముందు అంగం ఈ సైజు ఉంది, లేచిన తర్వాత ఈ సైజు ఉంది. దీంట్లో ఏది కరెంట్ వచ్చిందా? రాలేదు. ఏ బండరాయి వచ్చిందా? రాలేదు. ఏం రాడ్ వచ్చిందా? రాలేదు. దీంట్లో ఏమొచ్చిందంటే బ్లడ్ వచ్చిందండి. దీంట్లో 8 ml బ్లడ్ వచ్చింది కాబట్టి ఇట్లా ఉన్నది ఇట్లా అయిపోయింది. చూసారు కదా, ఇట్లా ఉన్నది ఇట్లా అయిపోయింది. కాబట్టి అంగం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ వచ్చి దీంట్లో బాగా నిండి ఆగిపోయి ఉంటుంది. ఇక్కడ బ్లడ్ వచ్చి ఆగాలంటే లోపల ఉన్న సిలిండర్స్, ఎండోథీలియల్ టిష్యూస్ అనేది ఆరోగ్యంగా ఉండాలి. హస్తప్రయోగం చేసుకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. రావాల్సినంత బ్లడ్ రాదు, ఆగాల్సిన బ్లడ్ వచ్చి అంగంలో రిటర్న్ అవ్వదు. అప్పుడు అంగం సస్టైన్ అవ్వదు, సెక్స్లో ఇబ్బందులు మొదలవుతాయి. దీనికి నేచురల్ ఫెనామినా ఇలా ఎరెక్షన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు సెక్స్ చేసే వరకు ఇందులో బ్లడ్ ఆగి ఉండాలి. సెక్స్ పూర్తి అయిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వస్తుందో, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చూడండి, ఇలా బ్లడ్ బయట లోపల శరీరం వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ వేసాను కదండి బ్లడ్, దీంట్లో ఈ కలర్ మళ్ళీ బాడీలో మొత్తం వచ్చేసి మళ్ళీ ఇలా తయారవుతుంది. కానీ వీరం వెళ్ళకుండానే మళ్ళీ బ్లడ్ వచ్చేసి మన బాడీలో వెళ్ళిపోతుంది అనుకో, దానికి వీనోజెనిక్ ఈడీ. దీంట్లో బ్లడ్ రావట్లేదంటే ఆర్టీరోజెనిక్ ఈడీ అంటారు. కాబట్టి ఆర్టీరోజెనిక్ ఈడీ అయినా వేనోజెనిక్ ఈడీ అయినా హస్తప్రయోగం అనేది ప్రథమంగా చెప్పుకోవాల్సిన కాజ్ అదేనండి. దానికి మూల కారణం. తర్వాత అన్నీ ఉన్నాయండి. దానికి వెరికోసిల్ అని కూడా కాజ్ ఉంది. ఎప్పుడైనా ట్రామా తగలటం కూడా ఒక కాజ్ ఉంది. ఎక్కువ మాత్రం అతిగా ఫోర్స్గా హస్తప్రయోగం చేయటం వల్ల ఆర్టరీస్ కుచ్చుకుపోవటం, లేకుంటే ఆర్టీరోజెనిక్ ఈడీ లేక వీనోజెనిక్ ఈడీ అనేది ఈ మధ్య కాలంలో కామన్ వస్తున్నాయి. తర్వాత న్యూరోజెనిక్ ఈడీ, నరాలు పాడైపోవటం వల్ల కూడా అంగస్తంభన సమస్య ఉంది. దానికి న్యూరోజెనిక్ ఈడీ అంటారు. అది వెన్నుపూస సర్జరీ, వెన్నుపూస మీద దెబ్బ తగలడం, లేకుంటే షుగర్ వ్యాధి రావటం, అన్ని షుగర్ వచ్చి 5 సంవత్సరాలు 50%, దాదాపు 40-50% మగతనం తగ్గొచ్చు. 10 సంవత్సరాలు దాటితే 80-90% మగతనం తగ్గొచ్చు. వీనోజెనిక్ ఈడీ హార్మోన్స్ తగ్గితే, లోపిస్తే దానికి హార్మోనల్ ఈడీ అంటారు. అలాగే
మన మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు సైకోజెనిక్ ఈడీ అంటారు. కొందరికి అంగం మీద దెబ్బ తగిలితే దానికి ట్రామాటిక్ ఈడీ అంటారు. షుగర్ వల్ల వస్తే డయాబెటిక్ ఈడీ అంటారు. విన్నారు కదండి. ఏ రకమైన మీకు అంగస్తంభన సమస్య వస్తే నాతో కలవండి. మగతనం కోసం శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది. అంగం ఆకారం పాడైపోయినా, వీర్యం పలసగైనా, వీర్యం చిక్కతనం తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, మీలో అంగస్తంభన కామశక్తి తగ్గి, కామ కోరికలు తగ్గి, సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గిన కూడా యునానిలో చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం ఉందండి. ఏ సమస్య లేకుండా, ఏ పథ్యం లేకుండా యునాని మందులతో ఒకసారి వాడుకుంటే ఈ సమస్యతో బయటపడవచ్చు. విన్నారు కదండి. వరల్డ్ వైడ్ ఎక్కడున్నా మీరు నాతో ఫోన్లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడతారని భావిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం గమనికి ఏం చెప్పాలంటే, కొందరు యునాని డాక్టర్లు ఏం చేస్తున్నారంటే, కొందరు, అందరు కాదు, కొందరు డాక్టర్, ఇంగ్లీష్ డాక్టర్ నిజంగా చెప్తారు, కొన్ని స్టెరాయిడ్స్ కలిపేసి, కొన్ని ఇంగ్లీష్ మందులు కలిపేసి తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసి అంటే మందులు ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. మోసపూరి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. డాక్టర్ మంచి డాక్టర్కి ఎన్నుకోండి, ఆరోగ్యంగా ఉండండి. లేకుంటే మోసగాళ్ళు చాలా ఉన్నారు. ఆన్లైన్ కూడా డాక్టర్కు పరీక్షించకుండా, డాక్టర్ చూయించుకోకుండా ఆన్లైన్ మందులు తెప్పించుకొని వాడుకోవటం కూడా చాలా ఆరోగ్యానికి, మీ సెక్స్ హెల్త్కి చాలా హానికరం జరుగుతుంది. కాబట్టి మంచి డాక్టర్కు, ఒక క్వాలిఫైడ్ డాక్టర్, బాడీ పైథాలజీ, ఫిజియాలజీ అనాటమీ తెలిసిన డాక్టర్, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. సమస్యతో బయట పడతారని నేను భావించి సెలవు తీసుకుంటున్నాను. అప్పటివరకు సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.